క్వశ్చన్ అడిగితే కొటేషన్ చెప్పి వెళ్ళిపోతారేంటి? ఈ మాత్రం దానికి పంచ ఒకటి ఏంటి మానేది సిగరెట్? హలో, చెప్పు శౌర్య. ఏం చెప్పేది? ఏమైంది? పెళ్ళొద్దంటారేంటి మీ నాన్న? అదేంటి? సరే నువ్వు ఉండు, నేను ఇప్పుడే మాట్లాడతా. ఇలా చూడు, వద్దంటే వద్దు వెళ్ళు అని 3 మాటలు ఇది ముగించవచ్చు. అట్ ద సేమ్ టైం ఇది అబ్రప్ట్గా ఎండ్ చేయడం కరెక్ట్ కాదు. అందుకే కొంచెం బరువు అయినా చెప్తున్నాను. సరే, నేను చెప్పే ముందు నాకు విషయం చెప్పు. మీ ఊరంటే నీకు ఇష్టమా? సొంత ఊరు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. ప్రతి మనిషి పేరు మీద సొంత ఇల్లు ఉండకపోవచ్చు, సొంత పొలం ఉండకపోవచ్చు, కానీ సొంత ఊరు అయితే ఉంటుందండి. మీ ఊరి పేరు చెప్పగానే నీకు గుర్తొచ్చే ఫస్ట్ విషయం ఏంటి? రంగబలి సెంటర్. ఇప్పుడు నువ్వు ఒక పేరు చెప్పావే, ఆ సెంటర్గా పేరు ఎలా పడిందో తెలుసా నీకు? ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అంకుల్. నా ఊహ తెలిసిన తర్వాత నాకు భయంకరంగా గుర్తుండిపోయిన బెస్ట్ ఇన్సిడెంట్. రంగారెడ్డి అని ఒక పెద్ద రోడ్డు ఉండేవాడు. ఆయన రోజు రాత్రి ఆ సెంటర్లో వేసేశారు. ఎలా వేసారంటే తల నరిగితే ఆ పక్కన ఆర్చి తగిలి రక్తం అంతా ఏర్లే పారింది. చాలా వైలెంట్ మర్డర్ అంకుల్. ఇంకా రంగారెడ్డి మర్డర్ జరిగినప్పటి నుంచి ఆ సెంటర్ కి రంగబల్లి అని పేరు వచ్చేసింది. ఇంకేం తెలుసా ఆయన గురించి? ఇంకేం తెలుసు అంటే ఆ మర్డర్ వల్లే ఆయన ఫేమస్ అని అనుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు ఏదైతే పేరు చెప్పావో ఆయన ఎవరో కాదు, మా నాన్న. మా నాన్నని చంపేశారు. ఆయన చేసింది మంచా చెడాన్ని పక్కన పెడితే మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. మా నాన్న పోయాక ఆయన తల నరికినోడిని నేను నరికి నా కుటుంబాన్ని రోడ్డు మీద తెచ్చేయాలని నేను అనుకోలేదు. ఆయన మార్గంలో నేను నడవాలని ఆయన కూడా కోరుకోలేదు. అదే ఊర్లో మా నాన్నకు జరిగింది మర్చిపోయి మామూలుగా బ్రతుకుదామని చాలా ప్రయత్నించాను. కానీ రోజుకు ఒకసారి ఇంట్లోంచి అడుగు బయట పెడితే ఆ మూల నుంచో ఈ మూల నుంచో ఏదో ఒక రకంగా సెంటర్ పేరు నా చెవున పడేది. ఆ పేరు విన్న ప్రతిసారి నాకు మా నాన్న గుర్తొచ్చేవాడు. ఆ మర్డర్ ఆ రోజుతో అయిపోయింది, కానీ ఆ పేరు రావణ కాష్టంలా అలాగే ఉండిపోయి నన్ను అక్కడ ఉండనివ్వలేదు. అందుకే ఆ పేరు నుండి ఆ ఊరు నుంచి దూరంగా వచ్చేసాను. ఆ ట్రామా నుండి బయటపడడానికి నాకు దొరికిన ఒకే ఒక్క సొల్యూషన్ నా కూతురు. అసలు ఇప్పటివరకు తనకి నాకు తను తప్ప ఎవరు లేరు. నేను ఈ ఊరికైతే తన్ని ఇస్తానో అదే ఊర్లో 2 సందుల పక్కన ఇల్లు తీసుకుని నా కూతురికి దగ్గరగా ఉండాలని ఒక తండ్రిగా నా కోరిక. ఇప్పుడు నా కూతురుని నీకిచ్చి నేను ఈ ఊరికొచ్చి మళ్ళీ ఆ పేరు నా చెవున పడి నాలో నేను రగిలిపోయి ఐ హ్యావ్ బెటర్ ప్లాన్స్ ఇన్ లైఫ్. ఇందులో ఏముందిలే అని అనిపిస్తుందేమో. ఆ సెంటర్ మీకు జస్ట్ ఒక పేరు అయి ఉండొచ్చు, కానీ నాకు అదొక ఎమోషన్. ఇట్స్ వర్కింగ్ అంకుల్. ఐ మీన్ లైటర్ కాదు, మ్యారేజ్. అంకుల్ ఇప్పుడు నా ఊర్లో సారీ మన ఊర్లో ఆ సెంటర్ పేరుతోనే కదా ప్రాబ్లం. కన్ఫర్మ్ గా చెప్తున్నా అంకుల్, ఆ పేరు నేను మార్చేస్తా. అంకుల్ మీరు ఉన్నప్పుడు అక్కడ మీ సర్కిల్ అంటే నాకు పెద్దగా ఐడియా లేదు, బట్ ఇప్పుడు మాత్రం మా ఊర్లో నా సర్కిల్ మాత్రం అబ్బో ఓ రేంజ్ అంకుల్. వదిలేయండి. ఇందాక మీరు ఒక చెప్తుంటే అబ్బో చాలా టెన్షన్ పడ్డా. ఊరిని మార్చాలా, ఊరి జనాలు మార్చాలా అని. ఆఫ్టర్ ఆల్ పేరు ఒకటే కదా అంకుల్. నాకు షర్ట్ మార్చినంత ఈజీ, మార్చేస్తాను. మీరు కంగారు పడద్దు అంకుల్. దానికోసం మీ హెల్త్, నాకు మీ కూతురుతో ఉన్న రిలేషన్ ఏది చెడగొట్టద్దు అంకుల్. ప్లీజ్ అంకుల్. సారీ, అర్థం చేసుకోండి. పేరు మార్చిన తర్వాత మిమ్మల్ని మీ పుట్టింటికి, మీ కూతురిని వాళ్ళ అత్తారింటికి దర్జాగా తీసుకెళ్తా. ఉంటాను అంకుల్. ఆ పంచేది వాళ్ళు కట్టుకొచ్చుంటే బాగుండు.
రంగబలి సెంటర్. సార్ రండి సార్. ఒక్క నిమిషం. అయ్యో ఇంకా రంగబలి సెంటర్ లోనే ఉన్నారా? బస్ వచ్చేసింది, తొందరగా వచ్చేయండి. సార్ పల్లీలు సార్ పల్లీలు 10 రూపాయలే సార్. ప్యాకెట్ 10 రూపాయలే సార్. పల్లీలు సార్ పల్లీలు తీసుకోండి సార్. సార్ పల్లీలు సార్ పల్లీలు సార్ పల్లీలు. చూడు చూడు, రంగు బాల్ చూడు, రంగు బాల్స్ కదా. చూసుకోరా, మీదకి ఎక్కిచ్చేస్తావా? పోనీరా. ఏం చేస్తున్నాడు రాడు? కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్నాడు రా. ఈ టైంలో ఏంట్రా మాకిది? అసలు అర్ధరాత్రి బోల్డ్ పనులు ఉంటాయి నాకు. వస్తున్నాడు అడుగు. ఇలా ఎంతసేపు కూర్చుంటావురా? పర్లేదు, ఎంతసేపు అయినా కూర్చుందాం. రేయ్ జాగ్రత్తగా వినండి. ఇప్పుడు గుర్రం సెంటర్ నుంచి రంగబలి సెంటర్ మారినప్పుడు ఇప్పుడు రంగబలి సెంటర్ వేరే పేరు ఎందుకు మారదు? మారద్దు. హా, ఆ మర్డర్ జరగడం వల్లే కదరా ఆ పేరు. దానికంటే పెద్దగా వైలెంట్ గా మనం ఏమన్నా ఇక్కడ సెంటర్ లో ప్లాన్ చేసామనుకో ఆటోమేటిక్ గా పేరు మారద్దు కదా. అంటే ఇప్పుడు ఇంకో 2 మంటలు చేద్దామా? రే మర్డర్లే ఎందుకు లేరా, కానీ కొంచెం వైలెంట్ గా ఉండాలరా. బాంబు పెట్టేద్దామా? లక్ష్మీ బాంబా? టైం బాంబు. ఒరే టైం అడిగితేనే చెప్పడం తెలీదు, చిన్న